దేవుడు అనగానే ఈరోజు సమాజం ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు అనుకుంటున్నారు. ఆయనలో ఒక గుణమే కాదు, ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడే. కానీ ఆయన ఎంతవరకు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు అంటే ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికినంత వరకు. ఒకవేళ ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకపోతే అండి ఆయన చాలా భయంకరుడండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక రాజు యొక్క జీవితాన్ని మనం చూద్దాం. ఎందుకంటే దేవుడికి కోపం వస్తే ఆయన ఎంత భయంకరమైన శిక్షణ ఇస్తాడో, ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తే ఎటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయన కాపాడుతాడో ఈరోజు దేవుని వాక్యాన్ని నుంచి ఒక రాజు యొక్క జీవితాన్ని మనం నేర్చుకుందాం. అందరూ కూడా బైబిల్ తీసి రాజులు రెండవ గ్రంథం 25వ అధ్యాయం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ తీసి రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం నుంచి ప్రతి ఒక్కరు కూడా చూద్దాం. యోధా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీ గృహములో నుండి యోధా రాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను. కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకుని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనం చేయించు వచ్చెను. మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇవ్వబడుచుండెను. ఒక్కసారి చదివిన లేఖన భాగం మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక ఇద్దరు రాజులు మనకు కనిపిస్తున్నారు. ఒక ఆయనేమో యోధా రాజైన యెహోయాకీను. పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన ఈ అంశానికి ఈయనే మనకి ప్రధాన అంశం. ఈయనే యెహోయాకీను. ఎవరు? యెహోయాకీను. ఈ యెహోయాకీను అంటే 38 సంవత్సరాలు, అంటే అక్కడ 37 సంవత్సరాల 12 నెలల 27 అన్నాడు. అంటే ఒక 3 నెలలకు ఏమవుతుంది? 3 రోజులకి కొత్త సంవత్సరం వచ్చేద్ది, అంతే కదా. డిసెంబర్ 27వ తారీఖు కొత్త సంవత్సరం రావడానికి ఎన్ని రోజులండి? 3 కదా. అంటే సుమారుగా 38 సంవత్సరాల్లో యెహోయాకీను అనే రాజు బందీ గృహలో ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. బాబోయ్, 38 సంవత్సరాలు బందీ గృహలో ఉన్నాడా? చెరసాల్లో ఉన్నాడా? ఈ 38 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ రెండో రాజు వస్తున్నాడు. ఆయన ఎవరంటే బబులోను రాజైన ఎవిల్మెరోదకు. ఆయన ఏం చేశాడంటే యోధా రాజైన ఇది 38 సంవత్సరాలు జైల్లో ఉన్నాడే, చెరసాల్లో ఉన్నాడు, ఈయన్ని వెలుపలికి బయటికి రప్పించి అతనితో దయగా మాట్లాడి బబులోను రాజుల పీఠము కంటే ఎత్తు చేసి అతడు బ్రతికినంత కాలము ఆయన యొక్క రాజుగారి సన్నిధిలో భోజనాలు ఏర్పరిచాడంట. ఇంతకీ 38 సంవత్సరాల శిక్ష అనిపించి అంత కఠినమైన పరిస్థితి అనిపించిన ఈ రాజు ఎవరు? ఇతని స్టోరీ ఏంటి? ఈ రాజు, ఈ బబులోను రాజు అయిన ఎవిల్మెరోదకు ఈయనెందుకు ఆయన్ని రప్పించాడో ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. 38 సంవత్సరాలు అంటే చూడండి, అసలు ఎన్ని సంవత్సరాలు అంటే యోధా రాజు 38 సంవత్సరాలు. ఎవరు అసలు ఇతను? ఎప్పుడు వెళ్ళిపోయాడు చెరలోనికి అని మనం గురించి చూస్తే ఈయనకి బైబిల్లో మరొక 2 పేర్లు ఉన్నాయి.
యెహోయాకీను, గుర్తుపెట్టుకోండి, యెహోయాకీను, యెకొన్య, కొన్య. యెహోయాకీను, యెకొన్య, కొన్య అని 3 పేర్లు ఉన్నాయి ఈయనకి. 3 పేర్లు మొత్తం ఈయనకి. అయితే ఈయన అదే 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూస్తే జాగ్రత్త, ఈయన గురించి అసలు ఈ యెహోయాకీను ఎప్పుడు రాజు అయ్యాడు ఇశ్రాయేలుకి, ఈయన గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే దేవుడు ఎందుకు అంత భయంకరమైన పనిష్మెంట్ ఆయనకి ఇచ్చాడో దేవుని వాక్యాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఎందుకంటే బైబిల్లో రాయబడిన సంగతులు అవి మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమంటే. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు, వాళ్ళు నడిచిన నడవడికి మనం నడకూడదు. దేవుడు ప్రతి ఒక్కరిని కనికరిస్తాడు, ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమను చులకనగా చేసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడండి, కానీ ప్రేమిస్తాడు కదని మన ఇష్టానుసారంగా బ్రతికితే ఆయన ఊరుకోడండి. అది ఆ ప్రేమను మనం పొందుకుంటూ ఆయన పాదాల దగ్గర దీనిలో బ్రతకాలి. ఈ రాజుగారికి, ఈ యెహోయాకీను రాజుగారి గురించి మనం ఆలోచిస్తే ఒకసారి 8వ వచనం, యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు అంటే రాజు అయినప్పుడు సరిపోద్దమ్మా. 18 సంవత్సరాలు రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలకి? 18 సంవత్సరాలకి. 18 సంవత్సరాలకు రాజు అయ్యాడు అంటే నిజంగా ఎంత మంచి యవనప్రాయం అండి అది. 18 సంవత్సరాలనే మన అందరికి గుర్తొస్తాయి. ఏంటి? ఓటు హక్కు వస్తుంది, లైసెన్స్ వస్తుంది, ఇంకా పెళ్లి వయసు. 18 అనగానే నేను పెద్దనైపోయాను అనేక భావం పెద్ద చిన్న యవన బిడ్డలకి. ఎందుకంటే 17 సంవత్సరంలో బైక్ నడపడం, డ్రైవింగ్ చేసుకుని పోలీసులు పట్టుకుంటారు. అదే 18 సంవత్సరాలు నడిపితే పట్టుకోరు, లైసెన్స్ వచ్చేస్తుందిగా. 18 అనగానే అదొక మెచ్యూరిటీ మరి మైండ్ కదండి. వాళ్ళకొక జ్ఞానం కలిగిన మనసు ఉంటుంది, అంటే చెడులు మంచి చక్కగా ఎరిగిన మనసు. దేవుడండి ఇతనికి మంచి వయసులో, మంచి యవనప్రాయంలో రాజు అయిపోయాడండి. యూదులకి ఏమయ్యాడినా రాజు అయ్యాడు. ఈ 18వ ఏటలో ఎందుకు అయ్యాడు? 15 సంవత్సరాలు అవ్వచ్చు కదంటే, లేకపోతే 20 అవ్వచ్చు కదా, లేక 14 అవ్వచ్చు కదంటే, ఈయన యొక్క జీవితానికి దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఎందుకు 18వ సంవత్సరంలో రాజు అయ్యాడంటే ఈయన గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడండి ఒక వ్యక్తిని బాగు చేయడానికి, ఒక వ్యక్తి ద్వారా ఘనత పొందడానికి ఆయనకి కొన్ని మంచి అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఇతనికి ఇచ్చిన అవకాశం ఏంటంటేనండి, వీళ్ళ నాన్నగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా యోధారాజే. ఈ యెహోయాకీను తండ్రి, వాళ్ళ నాన్నగారి పేరేంటి తెలిసింది? యెహోయాకీము. ఒకటే అక్షరం తేడా. ఆయనదేమో ము ఉంటుంది, ఈయనదేమో ను ఉంటుంది. అమ్మా అర్థమవుతుందా? కొడుకు పేరేమో యెహోయాకీను ను, తండ్రి పేరేమో యెహోయాకీము ము. అంటే 2 అక్షరాలు, చివరి 2 అక్షరాలే తేడా తండ్రికి కొడుక్కి. అయితే ఈ తండ్రి ఎటువంటి వాడు, ఈయన కూడా మరొక పేరు ఉందండో తండ్రి గారికి, ఎల్యాకీము. ఎల్యా అంటే రాజుల చరిత్రలో దినవృత్తాంతంలో ఉంటారు వీళ్ళు. ఓకే, ఎందుకు ఈ కుమారుడి యొక్క జీవితాన్ని దేవుడు పరీక్ష పెట్టాడంటే, ఎందుకు 18 సంవత్సరాలు రాజుని చేశాడంటే, మనకు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక్కసారి తండ్రి యొక్క ప్రవర్తన, ఈయన గుణం ఎటువంటిది, ఈయన మనసు ఎటువంటిదో అని ఆలోచిస్తే అదే 2వ రాజుల గ్రంథంలో ఇతని గురించి దేవుడు చెబుతూ, ఈయన గురించి ఏం చెప్పాడంటే దేవుడు, ఇతడు ఎలా ప్రవర్తించాడని చెప్తే 24వ అధ్యాయం 1వ వచనం, యెహోయాకీము దినములలో, అది కాదు, అక్కడ కాకుండా, అది కాకుండా ఇర్మియా గ్రంథంకి వచ్చండి. ఇర్మియా గ్రంథం వచ్చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. 22వ అధ్యాయం, ఇర్మియా గారు కాలము, ఈ కాలంలో ఉన్నది రాజుల కాలంలో. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం చూడండి. ప్రతి ఒక్కరు కూడా తీసుకుని చూడాలి. 22:18 కావున యోషియా కుమారుడైన
యెహోయాకీము యోధారాజును గుర్చిన యెహోవా ఇలాగూ సెలవిచ్చినాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? యెహోయాకీం అంటే ఈ యెహోయాకీను తండ్రి గురించి చెప్తున్నాడు. ఈ తండ్రి గురించి చెబుతూ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈయన గురించి దేవుడు చెప్తున్నాడు. తండ్రి గురించి, కుమారుడు గురించి మాట్లాడతలే, తండ్రి గురించి చెప్తున్నాడు. అయ్యా, ఈ యోషియా కుమారుడిని యెహోయాకీము ఏం చేశాడంటే, ఆయన చనిపోయినప్పుడు, ఆయన మరణించినప్పుడు ఆయన జీవితం ఎంత భయంకరంగా ఉంటుందంటే అండి, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతను గురించి అంగలార్చరు. ఒక రాజుగారు చచ్చిపోతే ఏడవరా ఏండి? ఒక్కొక్క చచ్చిపోతే ఏడుతాం మనం, అయ్యో నాకు ఒక్క చచ్చిపోయిందని. కానీ ఒక రాజుగారు, ఒక దేశానికి రాజు చచ్చిపోతే అంట ఏడవరు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. ఏడవరు, ఇంకా అయ్యో నా ఏలినవాడా, శోభావంతుడా అని అతను గుర్చి ఏడవరు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల అవతలకి ఏడవబడి పారవేయబడి గాడిది పాతిపెట్టు రీతిగా. అక్కడ జాగ్రత్తగా మాట ఎందుకు పడ్డాడో కొంచెం ఆలోచిద్దాం. ఎలాగంటండి? గాడిది పాతిపెట్టు రీతిగా. ఇదేంటండి? గాడిద ఎలా పాత పెడుతుంది అసలే తెలుసా మీకు ఎవరికైనా? మన గాడిదలు ఉండకూడదు, మనకు తెలియదులేండి. గాడిదని అంటండి మొత్తం అంతా పూడ్చిపెట్టరంటండి, తన తలకాయ పైకెట్టి కప్పెట్టేస్తారట. దాన్ని చాలా నిర్లక్ష్యంగా దీంతో బతుక అన్నట్టుగానంట ఏదో చిన్న గొయ్యి తీసేసి ఆ కాళ్ళు సరిగ్గా కప్పెట్టకుండా తలకాయ పైకెట్టి కప్పెడతారంట. అంటే ఒక విలువ లేని జంతువు కింద కప్పెట్టేస్తారు. అందుకని ఇక్కడ ఈ రాజుకు కూడా దేవుడు చెప్తూ ఆ పదం చూసి ఎలా వాడారో, నీ గురించి ఏడవరబ్బాయి, అంగలార్చరు. మరొకటి ఏంటంటే గాడిది పాతిపెట్టు రీతిగా అతడు పాతి పెడతాడు. ఎందుకని అని ఆలోచిస్తేనండి అతడు ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు మరలా చెయ్యి ఇక్కడ పెట్టుకోండి. రెండవ రాజుల గ్రంథం 36వ వచనం నుంచి. ఎందుకు అంత భయంకరమైన కఠినమైన శాపం అతనికి ఉంది అంటే, యెహోయాకీము ఏలన ఆరంభించినాడు 25 ఏండ్లు. ఇతనికి అప్పటి 25 సంవత్సరాలు రాజు అయ్యాడు. 11 సంవత్సరాలు ఏలాడు. 37వ వచనం ఏలాడు. ఇతడు తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ నేను ఈయన గురించి చెప్తలేదు, కొడుకు గురించి చెప్తున్నానండి. ఎందుకు మరి కొడుకు గురించి ఈయన చెప్తున్నానంటే, కొడుకు తండ్రి యొక్క జీవితాన్ని చూస్తున్నాడు. ఇక్కడ తండ్రి యొక్క బ్రతుకుని చూస్తున్నాడు, తండ్రి యొక్క ప్రవర్తన చూస్తున్నాడు. తండ్రి ఎలా బ్రతికాడు తెలుసా? చాలా దుర్మార్గముగా చెడుగా నడిచాడు. అతని నడవడిక అస్సలు దేవుడికి నచ్చలేదండి. ఆ రోజుల్లోనండి ప్రవక్త అయిన ఇర్మియా గారు ఉన్నాడండి. మంగళార్చి చెప్పేవాడండి, బ్రతిమలాడి చెప్పేవాడండి, ప్రాధేయపడి చెప్పేవాడండి. అస్సలే ఈనేవారు కాదు, నెగ్లెక్ట్ చేసేసేవారు. దేవుడు అందుకు ప్రతికూలంగా ఏం చేశాడు తెలుసా? వీడు చస్తే ఎవడు ఏడవడం, వీడు చస్తే ఎవడు అంగలార్చరు, వీడు చస్తే గాడిది పాతి పెట్టే రీతిగా పాతి పెట్టబడతాడు అని అతని గురించి ఇర్మియా గారి ద్వారా దేవుడు రాయించాడు. అంటే అతడు చావు ఎంత భయంకరముగా, ఎంత హీనముగా ఉందో ఆలోచించండి. ఇవన్నీ చూస్తున్నాడు ఎవరు? కొడుకు. ఎవరు? తండ్రి చచ్చిపోతే ఎవరు ఏడవట్లేదేంటి? తండ్రి చచ్చిపోతే ఎవరు అంగలార్చరేంటి? ఇదేంటిది? రాజులు చచ్చిపోతే ఎక్కడ పాతి పెడతారు తెలుసండి? వీళ్ళకి ప్రత్యేకంగా రాజులకు ఒక తోట ఉంటుంది, రాజుల తోట, సమాధుల తోట ఉంటుంది వీళ్ళకి ప్రత్యేకంగా రాజులకే. మన రాజుల గ్రంథంలో చదివినప్పుడు ఉజ్జియా చనిపోయినప్పుడు, హిజ్కియా చనిపోయినప్పుడు చాలా వైభవంగా,
చాలా ఉన్నతంగా వాళ్ళకి సమాధి కార్యక్రమాలు చేసేవారు. ఎంతో జనముతో, ఎంతో ఉత్సాహంతో దేవుణ్ణి గణపరుస్తూ సమాధి చేసేవారు. కానీ ఇతను చచ్చిపోతే ఎవడు ఏడవడంట, అంగలార్చడంట, గాడిద పడేసినట్టు ఊరవతలు పడేస్తారు. రాజులు సమాధులు పెట్టరు మరలా. మరి ఇవన్నీ చూస్తున్నా ఇతని జీవితం ఎలా ఉండాలో ఆలోచించండి. ఇతని బ్రతికి ఎలా ఉండాలి? 18వ సంవత్సరాన్ని దేవుడు ఈయన రాజును చేస్తే ఈయన జీవితం ఎలా ఉండాలి అంటే బైబిల్లో నుండి కొంతమంది ప్రవక్తలు రాజులు చచ్చిపోయినప్పుడు ఎగ్జాంపుల్కి ఒక మాట చూద్దాం. ఎగ్జాంపుల్కి ఒక మాట మనం చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం. రాజులు చచ్చిపోతుండే ఎంత విలాప వాక్యాలు, ధనుర్గీతాలు, అంగలార్ప గీతాలు ఎత్తి పాప రాజు గురించి పాటలు పాడేవారండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం. అందరూ బైబిల్ తీసుకుని చూడవాలి. 24, 25 వచనాలు. కావున అతని సేవకులు రథం మీద నుండి అతన్ని దింపి అతనికి వేరే రథం మీద, రాజుగారు మంచోడు, యోషియా రాజు అతన్ని గురించి యెరూషలేమునందు అతను తీసుకుని వచ్చిరి. అతడు మృతునంది తన పితరుల సమాధిలో ఒక దాని యందు పాతి పెట్టబడెను. యోధా, యెరూషలేము వారందరూ, ఇక్కడ ఈ మాట జాగ్రత్త కల్పించండి. యోధా, యెరూషలేము వారందరూ యోషియా చనిపోయినని ప్రలాపము చేసిరి. రాజుగారు చచ్చిపోయారని ప్రజలందరూ ఏడ్చారంట. అంతే మాత్రం కాదండోయ్, ఇర్మియా ప్రవక్త అయిన ఇర్మియా గారు యోషియాను గురించి ప్రలాప వాక్యములు ఎత్తాడు. అంటే ఇతను చాలా మంచిగా బ్రతికాడు అండోయ్, చాలా చక్కగా బ్రతికాడు. అందుకనే ప్రజలందరూ కూడా అంగలార్చారు. ప్రవక్త అయిన ఇర్మియా గారు కూడా విలాప వాక్యము ఒక సాంగ్ రాశాడు. కానీ ఈ యొక్క యెహోయాకీనుము చనిపోయినప్పుడు అసలు ఎవరు ఏడవనో లేదు, ఎవరు అంగలార్చడం లేదు, గాడిదలా పడేసారంటే అవతల. చూడండి, మరి ఇవన్నీ చూస్తున్న కొడుకు అయిన యొకొన్య లేదా కొన్య యెహోయాకీను ఏం చేయాలి? 18 సంవత్సరాలు మంచి యవ్వనప్రాయమందు, మంచి వయసులో, మంచి బలములో, మంచి జ్ఞానములో రాజు అయిన వాడు ఏం చేయాలండి? ఎలా ఉండాలి? ఎంత బుద్ధి తెచ్చుకోవాలి మీకే మన జనరల్గా తండ్రి ఉదయం నుంచి సాయంకాలం కష్టపడి శుభ్రంగా 1000 రూపాయలు సంపాదించి 900 తాగేసి 100 తెచ్చి మనం మోకాన్ని పడేసి, పిల్లలకు బట్టలు లేవు సరైన తిండి లేదు, చదువు లేదు, ఏమీ లేదు. ఇవన్నీ చూస్తున్న పిల్లలు ఏం చేస్తారు? మా నాన్నకంటే మంచి తాగుబోతుని అయిపోవాలి అనుకుంటారా? ఏమనుకుంటారండి? మా నాన్న 900 తాగాడు, నేను 1000 తాగేయాలనుకుంటాడా? మా నాన్న లేక నేను, మన తండ్రి తల్లి మన పెద్దల యొక్క స్థితిలో మనం చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? వాళ్ళ నాన్నగారు తాగేసి ఆ దొడ్లలో లేదా మురుగు దొడ్లలో దొల్లుతున్నారనుకోండి, మన కొడుగ్గా మనం ఎంత బాధపడాలి? అయ్యో, ఎంత అందరూ కూడా ఇదేంటంటే తాగేసి ఇలా దొల్లుతున్నాడని ఎంతో అసహ్యంగా మాట్లాడతారు మనకి వినిపించకపోయినా. ఆ పరిస్థితి చూసిన కుమారుడు పిల్లలు ఏం చేయాలి తెలుసా? ఆ యొక్క పరిస్థితిని మన జీవితంలో మనం చేయకూడదు. అటువంటి బ్రతుకు మనము బ్రతకూడదు. ఎందుకంటే ఈ తాగుడు వ్యసనాలకు లోనైపోయి బిడ్డలను చూడక వాళ్ళు చదివించకుండా వాళ్ళ బ్రతుకు చాలా భయంకరంగా అయిపోద్దండి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసండి? తల్లిదండ్రుల మీద కోపం పెట్టుకునండి వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు పిల్లలను చూడరు, తల్లిదండ్రులు చూడరు. తెలుసా మీకు? ఇదో కారణం అండి. పిల్లలైనప్పుడు ఇష్టానుసారంగా తిని తాగి పిల్లలను పట్టించుకోకుండా బట్టలు కొనకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఈ బిడ్డలు పెద్దవారైనప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోరు. ఎందుకంటే నీకు వయసు ఉన్నప్పుడు, నీకు బలం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా తిరిగి తాగి నీ జీవితాన్ని అంతా నీకోసం అనిపించావు. ఇప్పుడు ముసలోడైపోయావు, తినలేకపోతున్నావు, తాగలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు, నిన్నెవడు చూస్తాడని పట్టించుకోవడం గెంటేస్తారు. ఆ సంగతులు మనకు కొన్ని సంగతులు తెలియదు. అయ్యో మా నాన్నకి ఏంటి, అమ్మకి ఏంటి అనుకుంటాం. వాళ్ళు యవ్వన ప్రాయంలో వారు బలం ఉన్నప్పుడు, పని చేసుకున్నప్పుడు వారు చేసే కార్యక్రమాలు. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ప్రియమైన దేవుని వర్లారా, ఒక తండ్రి నడుస్తున్న చెడ్డు ప్రవర్తన చూసిన కుమారుడు ఆ కార్యక్రమాన్ని చేయకూడదు, ఆ విధముగా వాడు బ్రతకకూడదు. కానీ ఇతడు ఏం చేశాడు తెలుసండి? తండ్రి చచ్చిపోతే ఎవరు ఏడవటం లేదు, అంగలార్చటం లేదు, ఎవడో కూడా సరైన పాతి పెట్టడం లేదు,
ఇవన్నీ చూసి ఇతడు ఏం చేశాడో తెలుసా? 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయమే, 24వ అధ్యాయం 9వ వచనం. ఇతడు ఏం చేశాడో చూడండి. అతడు తన తండ్రి చేసిన మరలామా గోడలకు జారబడకండి దయచేసి, గోడకు జారబడుతున్న అర్థం వస్తుంది. నువ్వు ముసలి దాని అయిపోవా? తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారము యెహోవా దృష్టికి ఇదండి. మీకు ఎంతకు మందికి చదివించే చూసారా? 38 సంవత్సరాల కఠినమైన శిక్ష అనిపించడానికి కారణం ఏంటో తెలుసా? వీడి తండ్రి జీవితాన్ని ఒక సాదృశ్యంగా అతనికి చూపించి, అతని చెడుతనమంతా కుమారుడికి చూపించి, ఒరే ఈ బ్రతుకు చాలా భయంకరమైన బ్రతుకు, కుక్క సాగు చేస్తారని చూపించిన వీడంటండి అదేమి లెక్క చేయకుండా తండ్రి ఏ విధముగా బ్రతికాడో ఆ విధముగానే యెహోవా దృష్టికి చదివినమాట, యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు, చెడ్డగా బ్రతికాడండి. అయితే ఏం చేశాడు తెలిసి దేవుడు, ఓరి మొరుకుడా, నీ తండ్రి యొక్క జీవితాన్ని నీకు సాదృశ్యంగా పెట్టి 18 సంవత్సరాలు నీకు మంచి రాజుని చేసి రాజ్యాన్ని ఇస్తే నీవు నీ తండ్రిలో బ్రతుకుతావని దేవుడండి అంత ప్రేమమేడేంటండి. చూశాడు 10 రోజులు, చూశాడు 1 నెల, చూశాడు 2 నెలలు, చూశాడు 3 నెలలు. తర్వాత ఏం చేశాడు తెలుసా? సుమారుగా 100 సంవత్సరాలు పరిపాలన చేసుకుంటున్నాడు. 100వ సంవత్సరంలో నా పరిపాలన 100 సంవత్సరాలని ఆనందపడిపోతున్నాడు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి ఎవరిని రప్పించారో తెలుసా? 10వ వచనం. ఎవరు వచ్చారో చూడండి. అది కాకుండా 2వ దినవృత్తాంతం చూడండి. ఇది 100 సంవత్సరాలు పరిపాలన చేస్తూ 100 రోజులే, 100 సంవత్సరాలు కాదండి బాబు, 100 సంవత్సరాలు, 100 రోజులు, సంవత్సరాలు అంటాను నేను, 100 రోజులు పరిపాలన చేసి పండగ చేసేసుకుంటున్నాడు. నేను 100 రోజులు పరిపాలన అయింది నాది. ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు సంవత్సరం అయింది, 100 రోజులు అయింది, 50 రోజులు అయింది, మరి పరిపాలన ఎలాగైతే ఆనందం చేసుకుంటారో వీడు కూడా 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 36 9వ వచనం. అందరూ కూడా తీయాలి, బైబిల్ అందరూ చూడాలి, చూస్తేనే కానీ అర్థం కావు ఇవి. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు ఇక్కడ 18 అండి, 8 అని పడ్డది, 18 ఏండ్ల వాడాయి యెరూషలేములో. ఆ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుంటూ 3 నెలల, చూడండి ఘాట్గా, 3 నెలల 10 రోజులు. అంటే ఎన్ని రోజులు? 3 నెలల 10 రోజులు అంటే ఎన్ని రోజులమ్మా? 3 నెలలు అంటే నెలకి ఎన్ని రోజులు? 30 3 నెలలు 90 ప్లస్ 10 100 రోజులు. ఎన్ని రోజులు? 100 రోజులు పరిపాలన చేసుకుని ఆనందపడిపోతున్నాడు. దేవుడు చూశాడు ఒక 10 రోజులు, ఒక 4 రోజులు, 2 నెలలు చూశాడు, 3 నెలలు చూశాడు, మారటల్లా. దేవుడు ఏం చేశాడు తెలుసా? కరెక్ట్గా 3 నెలల 10 రోజులు పరిపాలన చేసినప్పుడు ఎవరు వచ్చారు తెలుసా? ఏడాది నాటికి రాజైన, అంటే అంతకుముందు ఒకసారి వచ్చాడు నెబుకద్నెజరు, మరలా ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనికి రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యోధా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. ఏమైందో తెలుసా? బబులోను రాజైన నెబుకద్నెజరు, ఎవరండి అయినా? నెబుకద్నెజరు వచ్చి, వచ్చాడంటే సొంత ఆలోచన కాదు, అతని సొంత మన జ్ఞానం కాదు, దేవుడు రప్పించేవాడండి. ఎందుకంటే అదే విషయం చెప్తారండి ఇలా రాజులు. ఇతడు అన్ని జనులైనా వీళ్ళు దేవుడు నమ్మరేలో. ఎవరో బబులోను రాజుల నెబుకద్నెజరు వీళ్ళు దేవుడు నమ్మరు. కానీ ఇంత ఉన్నతమైన ప్రపంచాన్ని శాసించిన ఈ దేశం, చిన్న దేశం, ఈరోజు ఇంత నవ్వులు పాలైపోవడానికి కారణం వీళ్ళ దేవుడైన యెహోవాని వీళ్ళు విడిచిపెట్టేశారు. అందుకనే మీకు ఆ మాటలన్నీ చూపించట్లేదు, కానీ ఈ యొక్క రాజుల గ్రంథాల్లో దినవృత్తాంతములు ఉంటాయండి. ఇదిగో మీ దేవుడైన యెహోవా మాట మీరు వినక, ఆయన యొక్క ఆజ్ఞకు మీరు లోడబడక బ్రతకడం వలనే మీకు ఎటువంటి భయంకరమైన పరిస్థితి మీకు ఏర్పడిందని చెప్తారండి.
ఎవరో అన్ని జనులు చెప్తారు. ఈ 18వ సంవత్సరంలో కానీ 100 రోజులు పరిపాలన చేసిన ఈ రాజుకి మీదకి దేవుడైన యెహోవా నెబుకద్నెజరుని ఏం చేశాడు తెలుసా? రప్పించి అతన్ని ఏం చేశాడు? ఆ యొక్క బబులోను దేశం, అంటే ఈ యెరూషలేము నుంచి బబులోనికి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ బబులోను దేశం తీసుకెళ్ళిపోయి 38 సంవత్సరాలు బందీగృహంలో పెట్టేశాడు. 30 చూడండి, యవన ప్రాయంలో ఉండి చూడండి, మీరు ఒకసారి లెక్క ఏంటి, క్యాల్కులేషన్ చేయండి. 18వ సంవత్సరంలో జైల్లోకి వెళ్తే ఎప్పుడు వచ్చాడంటే బయటికి? 38 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎన్ని మొత్తం సంవత్సరాలు ఆయనకి? 38 + 18 56 సంవత్సరాలు. అంటే మంచి యవన ప్రాయంలో జైల్లో బందీలోకి వెళ్ళి ఎప్పుడు వచ్చాడు? ముసలాడు అయిపోయినప్పుడు వచ్చాడు. 56 సంవత్సరాలు అయినప్పుడు వచ్చాడు. ఎందుకు ఇతనికి గతి పట్టింది? ఎందుకు ఇతనికి భయంకరమైన కఠినమైన పరీక్ష దేవుడు పెట్టాడంటే, దేవుడండి గమనించి, ఇది చాలా మన జీవితాలు గమనించాలి. ఒకళ్ళ జీవితాన్ని మనం చూసి హేళన చేసుకోవడం కాదు, వాళ్ళని చూసి మనం పాఠం నేర్చుకోవాలండి. వాళ్ళ చెడ్డగా బ్రతుకుతున్నాడు, వాళ్ళు చెడ్డగా తిరుగుతున్నాడు, దుర్మార్గంగా బ్రతుకుతున్నాడంటే ఆ జీవితాన్ని మనం చూసి మనం ఏం చేయాలి తెలుసా? పాఠం నేర్చుకోవాలి, గుణపాఠం తెచ్చుకోవాలి. వాళ్ళే మనం బ్రతకూడదు, వాళ్ళే మనం జీవించకూడదండి. వాళ్ళు చెడ్డగా బ్రతుకుతున్నారు, వాళ్ళు చూసి నువ్వు నవ్వకూడదు, సంతోషపడకూడదు. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడు తన తండ్రి జీవితాన్ని దేవుడు ఆయన ముందు పెడితేనండి ఏ మాత్రం ఖాతరు చేయలేదు, ఏ మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా మరలా తండ్రి నడిచిన ప్రకారంగా నడిచాడు. అంటే మా నాన్న ఎలాగైతే ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఇందాక వాళ్ళ నాన్నగారు? ఎన్ని సంవత్సరాలు? యెహోయాకీము 11 25 ఏండ్ల వాడై ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 2వ రాజులు 11 సంవత్సరాలు. నేను కూడా 10 15 పరిపాలించేస్తానులే. మా నాన్న దుర్మార్గుడైన ఎంతకాలం పరిపాలించాడు? మా నాన్న దుర్మార్గుడైనా 11 సంవత్సరాలు పరిపాలించాడు, నేను 15 సంవత్సరాలు పరిపాలించేస్తాను అనుకున్నాడు. కానీ ఏమైందో తెలుసా? 100 రోజులకి చూడండి జాతకం, 100 రోజులకి ఏమైందో తెలుసా? దేవుడు అతని పరిపాలన నుంచి తీసుకెళ్ళిపోయి బబులోని దేశానికి తీసుకెళ్ళిపోయి బందీ గృహంలో పడేసాడండి. అంటే ఏమనుకుంటున్నాడు? మా నాన్న దుర్మార్గంగా బ్రతికినా ఎలా ఉన్నాడు? చక్కగా పరిపాలన చేస్తాడు అనుకున్నాడు. దేవుడండి ఒక దుర్మార్గుడు ముందు పెట్టాడు అనుకోండి, ఈ వెనకాల ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఆ దుర్మార్గుడి జీవితాన్ని చూసి వీళ్ళు ఏమి నేర్చుకోవాలని దుర్మార్గుని పెట్టాడు ఎదరా? గుణపాఠం. ఏంటి దుర్మార్గుడు ఎలా బ్రతికేస్తున్నాడు కదండి, చక్కగా తింటున్నాడు కానీ తక్క తాగుతున్నాడు కదా అనుకుంటాం మనం. లేదండి, వెనకాలన్న మనకేంటది? పాఠం, గుణపాఠం. ఇతడు అదే మనసులో పెట్టుకున్నాడేమో, మా నాన్న ఎంత దుర్మార్గం బ్రతికిన చక్క 11 సంవత్సరాలు చేసేసాడు, నేను కూడా 15-20 సంవత్సరాలు చేసేస్తాం అనుకున్నాడు. కానీ 100 రోజులకే ఈయన పరిపాలన శక్తి పెట్టాడు దేవుడు. తీసుకెళ్ళి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, మళ్ళీ చంపేయలేదు. చూడండి, మళ్ళీ చంపలేదు. ఏం చేశాడు? శిక్ష. ఏం చేశాడండి? చనిపోతే వెంటనే వదిలిపోతాడు జీవిత చరిత్ర. కానీ 38 సంవత్సరాలు కఠినమైన ఆ బబులోని దేశంలో బందీ గృహంలో పడేశారు. తర్వాత ఏమైందో తెలిసింది, ఇదే నేను చెప్తున్నా. అతడు దుర్మార్గంగా బ్రతికినప్పుడు 38 సంవత్సరాలు జైల్లో పడితే ఆ బందీ గృహంలోకి వెళ్ళిన తర్వాత ఈయనకు ఒక పాఠం వచ్చి నేర్చుకున్నాడండి. ఎక్కడ? వీళ్ళ నాన్న చూసి నేర్చుకోలే, జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళ నాన్న చూసి నేర్చుకోలేదు. ఆ బందీ గృహలో 38 సంవత్సరాలు బాధపడుతున్నా అప్పుడు తెలుసుకున్నాడండి ఈయన. అప్పుడు కలిగింది బుద్ధి, అప్పుడు వచ్చింది జ్ఞానం. అప్పుడు దేవుడు ఏం చేయాడు తెలుసండి? నిజంగా దేవుడు చేసిన కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, ప్రపంచ చరిత్రలు ఎంత తారుమారైపోయినా, ఎంత గందరగోళం అయిపోయినానండి, ఆయన ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటేనండి తలకిందులైపోతాయండి పరిస్థితులన్నీ. మీకు ఇందాక మీరు చదివారు, ఎవిల్వేరు మెరోదోకు అంటే ఈయన ఎవరంటేనండి ఈ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కొడుకైన ఎవరో ఈ యొక్క బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కొడుకే ఎవిల్మెరోదోకు. ఈయన ఎందుకు మరి ఆయనతో దయగా మాట్లాడి తీసుకొచ్చాడో ఒక అద్భుతమైన చరిత్ర జరిగిందండి. అది
నిజంగా ఒక దేవుడు మనిషి మారితేనండి, మారు మనసు పొందితే అతన్ని చాలా అద్భుత రీతిగా విడిపిస్తాడండి దేవుడు. ఎంత అద్భుత రీతిగా విడిపించాడో వీళ్ళ చరిత్ర గురించి చూద్దాం. కొన్ని బైబిల్లో లేవు, కానీ బబులోని చరిత్రలో, యోధా చరిత్రలో, యూదులు ఉన్నారు కదా, యోధా చరిత్రలోను అలాగే హిస్టరీలో కొన్ని విషయాలు వీళ్ళ గురించి రాయబడ్డాయి. ఏం జరిగిందంటే, అది దేవుడు ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళని ఏం చేస్తానన్నాడంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మాంతే విడిచిపెడితే ఏమవుతుందో తెలుసా? వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. ఒక దుష్టుడు తన మార్గాలను విడిస్తే, ఒక భక్తిహీనుడు తన తలంపులు మార్చుకుంటే, అలా మార్చుకుని దేవుని వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడంటే జాలి పడతాడు, క్షమిస్తాడు. ఈ జీవితంలో జరిగింది అదేనండి. ఆ చెరసాలలో ఉన్నప్పుడేనండి యెహోయాకీను, యెకొన్య ఆ చెరసాలలో, అయ్యో మంచి యవన ప్రాయంలో నా తండ్రి జీవితం నాకు సాదృశ్యంగా నువ్వు పెట్టిన దేవా తండ్రి నేను పట్టించుకోలేదని జాలి పడితే ఏడిస్తే, తన దుష్టత్వాన్ని విడిస్తే, తన భక్తిహీన వదిలితే దేవుడు ఏం చేయడు తెలుసండి? ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగించాడు. ఏంటంటే ఆ కార్యక్రమము, బబులోను రాజైన, ఏంటంటే ఆ కార్యక్రమం చెప్తాను. బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలిస్తున్న రోజులయ్యి. ఎవరో? బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలిస్తున్న రోజులు. ఈ బబులోను రాజు నెబుకద్నెజరు పరిపాలిస్తున్నప్పుడు ఈయనకు ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది? కళ. ఆ కళలో ఏం జరిగిందంటే, ఒక పెద్ద చెట్టు, ఆకాశాన్ని ఎత్తేసి పెద్ద చెట్టు కనిపిస్తుంది. అయితే ఆ చెట్టుకి ఏం జరిగిందంటే, కొమ్మలన్నీ నరికేయండి, మొద్దు నరికేయండి, గాలి కుదిలేయండి, మంచుకి ఎండ కుదిలేయండి. అది 7 కాలాలు అలాగా ఈ పెద్ద మహావృక్షం నరికివేయబడి అలా ఎండకి వానకి తడవాలి అని ఒక దర్శనం వచ్చిందంటండి. ఎవరికి? నెబుకద్నెజరు. ఈ దర్శనం పట్టుకెళ్ళి ఎవరు చెప్పాడంటే దానియేలు చెప్పాడు. దానియేలు చెప్పగానే దానియేలు గారు ఒక్కసారి షాక్ అయిపోయాడు. ఇదేంటి బట్టి కళ వచ్చిందేంటి ఈయనకి? అప్పుడప్పుడు మనకు కూడా కళ్ళ వస్తే చాలా భయంకరమైన కళ్ళ కదండి. అలాగే ఈయన కూడా ఈ భయంకరమైన కళ వచ్చేటప్పుడు దానియేలు గారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే దానియేలు గారు ఇటువంటి ఇట్లా చెప్పడంలో ఎక్స్పర్ట్, ఆయన చాలా చక్కగా చెప్తుంటాడు. వెంటనే మౌనం అయిపోయాడు. ఇదేంటిది, ఇటువంటి కళ వచ్చింది ఏంటి? దానియేలు మౌనంగా ఉన్నామేంటి, అంత బాధగా ఉన్నామేంటి? ఇది మీకోసమే వచ్చింది రాజుగారు అన్నాడు. ఏంటి? దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 4:16 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. మనిషిగా ఉన్న ఇతడు, రాజుగా ఉన్న ఇతడు ఎలాగైపోతాడంట? మానవుల మనసు పోయి ఏ మనసు వస్తుంది? పశువుల మనసు వస్తుందంట. అంటే పశువుల వలె ఏం చేస్తాడు? గడ్డి తింటాడు. గోళ్ళు పెరిగిపోతా పక్షుల్లాగా ఒక భయంకరమైన జంతువుల మనసుకు వెళ్ళిపోతాడు. అంటే ఇతడు ఒక మానసిక రోగి అయిపోయాడంట. బబులోని చరిత్రలో ఈయన గురించి చెబుతూ, ఈయన ఒక హిస్టీరియా అనే రోగానికి వెళ్ళిపోయి పరిపాలన నుంచి దూరం వెళ్ళిపోయాడటండి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 7 కాలం. అంటే 7 సంవత్సరాలు అతడు అక్కడ ఉంది, ఆ మాట అక్కడ ఉంది. మనుషుల చేత ఆయన ఏం చేస్తాడు తెలుసా? తరమబడి అని ఉంది. ఏం చేస్తాడు ఆయన? మనుషుల చేత అయినా తరమబడి, అంటే మనుషులకు దూరంగా వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే, మీకు ఇదే, దేవుడు ఒక మనిషి మారితే ఆయన చరిత్రలో అద్భుతంగా మారుస్తాడండి. ఇతనికి ఎప్పుడైతే ఈ మనుషుల మనసు పోయి మృగముల మనసు వచ్చిందో, ఆ 7 సంవత్సరాల మనుషులకు దూరంగా వెళ్ళిపోయాడు. పశువుల ఏం చేశాడంట? గడ్డి మేసాడంట.
అప్పుడు ఎప్పుడైతే రాజుగారి పిచ్చి పట్టేసిందో నెబుకద్నెజర్కి, తన కొడుకైన ఎవిల్మేరోదోకు, గుర్తుపెట్టుకున్నాను పేరు, ఈ ఎవిల్మేరోదోకు ఏమయ్యాడు, ఆ 7 సంవత్సరాలు రాజుగా తండ్రి గారికి బదులుగా పరిపాలన చేశాడు. అంటే పర్మనెంట్ రాజు కాదు, పర్మనెంట్ రాజు ఎప్పుడు అవుతాడంటే తండ్రి చచ్చిపోయిన తర్వాత అవుతారు. కానీ ఆ రాజుల యొక్క కాలంలో తండ్రి బతుకున్నాడు అనుకోండి, కుమారుడు పరిపాలన చేసేవాడు. మనకి బైబిల్లో ఒక దృశ్యం ఉంటుందండి, దినవృత్తాంతములు. ఒకసారి ఈ మాట ఇక్కడే పెట్టుకుని, దినవృత్తాంతం 2వ గ్రంథం 26, 21 మీరు చూస్తే, అక్కడ ఒక రాజు ఉజ్జియా ఉంటాడు, ఆయన పేరు. ఆయనకు కుష్ఠరోగం వచ్చింది. రాజుగారికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగం వచ్చింది ఆయన్ని బయటికి పంపించేస్తారు, ఒక ప్లేస్కి పంపించేస్తారు. అప్పుడు తన కొడుకైన యోతాము పరిపాలించాడు. ఆయన చనిపోయేంత వరకు పరిపాలించి చనిపోగానే అప్పుడు ఈయన పెద్ద రాజు అయిపోతాడు. అంటే ఒక రాజు బాగోనప్పుడు బతుకుండాలి, బాగోక రోగంతోనో పరిస్థితులు బాగోకున్నప్పుడు వాళ్ళ కొడుకులు ఏం చేసేవారు? పరిపాలన చేసేవారు. అలాగే ఈ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు 7 సంవత్సరాలు ఎప్పుడైతే మనుషులకు దూరంగా వెళ్ళి పశువుల మనసు వచ్చేసిందో, తన కొడుకైన ఎవిల్మేరోదోకు రాజు అయ్యాడు. 7 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే ఈ 7 సంవత్సరాలు అయిపోతే ఏమవుతుంది? మరలా ఈ బబులోను రాజుకి, ఈ నెబుకద్నెజరుకి మరలా వచ్చేసాడు. అంటే దేవుడు చెప్పాడు కదా, నువ్వు 7 సంవత్సరాలు 7 కాలాలు నువ్వు మనుషుల యొక్క మానవుల యొక్క మనసు పోయి నీకేం మనసు వస్తుంది? పశువుల మనసు వస్తుంది. ఆ 7 కాలం తీరిన తర్వాత మరలా నువ్వు మళ్ళీ మానవుల మనసు వస్తుంది, పశువుల మనసు నీకు ఉండదు అన్న దానియేలు గారు దేవుడు ద్వారా చదివించిన మాట ప్రకారంగా 7 సంవత్సరాల తర్వాత మరలా వచ్చేసాడు. ఎవరు గమనించాలమ్మా? మీకు అర్థమవుతుందా? నెబుకద్నెజరు. ఎవరు? నెబుకద్నెజరు వచ్చాయి. ఎవరు పరిపాలిస్తున్నారు? కొడుకు ఎవిల్మేరోదోకు పరిపాలిస్తున్నాడు. పరిపాలిస్తే తండ్రికి చాలా కోపం వచ్చేసింది కొడుకు మీద. ఎందుకో తెలుసా? ఈ 7 సంవత్సరాల్లో నేనే రాజుని, మా నాన్న ఎలాగ పోయాడు, చచ్చిపోతాడు, ఇంకా నేనే రాజుని అయిపోతానని తండ్రి పెట్టిన ఆజ్ఞలు, తండ్రి పెట్టిన రూల్స్లన్నీ కొత్త రూల్స్ పెట్టేశాడు. వెంటనే తండ్రికి కోపం వచ్చి ఏం చేశాడు తెలిసింది? తీసుకెళ్ళి జైల్లో పడేశాడు కొడుకుని. ఎక్కడ పడేశాడు అమ్మా? తర్వాత ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు తెలుసా? జైల్లో పడి. ఎందుకని? నేనే సర్వాధికారిని, గొప్పవాడిని, మా నాన్న కంటే నేను గొప్ప పరిపాలన చేస్తానని ఇతడు ఎవిల్మేరోదోకు ఏం చేశాడంటే తండ్రి చట్టాలు కొన్ని మార్చేసి ఈయన కొత్త చట్టాలు పెట్టాడు. ఇలా పెట్టాడని నెబుకద్నెజరు కోపం వచ్చి, గమనించాలి, కోపం వచ్చి ఇతడు కొడుకుని, నెబుకద్నెజరు తన కొడుకుని ఏం చేశాడంటే జైల్లో పడేశాడు. ఎక్కడ పడేశాడంటే పడేయక ఈ యెహోయాకీను ఉన్నాడు, అక్కడే పడేశాడు. ఎందుకంటే రాజులకు ఒక ప్రత్యేకమైన శరసాలు ఉంటుందండి. గమనించారో లేదో మీరు? దానియేలు గ్రంథంలో మీరు గమనించారు. దానియేలుని ఎక్కడ పడేశాడు? రాజులు ఖైదీలుండే చెరసాలు వేసినప్పుడు దానియేలు గారిని ఎక్కడ వేసాడు తెలుసా? రాజులు ఖైదీలు అంటే జనరల్ ఖైదీలు వేరు. మీకు బాగా అర్థం కావడానికి ముఖ్యమంత్రిని ఎక్కడ వేస్తారండి? ఏ జైలు వేస్తారు? నిన్ను నన్ను వేసిన దగ్గర వేస్తారా? వేసి మంచి భోజనం, వాళ్ళకి శైలే ఉంటుంది, వాళ్ళకి అక్కడ హాయిగా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. రాజులు ఉండే ఖైదీలు వాళ్ళకి వేరు, జనరల్గా ఉంటుంది. మన సరైన దుప్పటి ఉండదు, సరైన గది ఉండదు, అసలు బాబు భయంకరమైన శిక్ష అంటే మనకే, వాళ్ళకి ఏముండదు. విచిత్రం ఏంటంటే ఇతని గురించి కూడా మాట చెప్తాను. వాళ్ళ ఖైదీ అనుభవించిన అన్ని సుఖాలు అనిపిస్తారండి వాళ్ళకి. రాజులు కదా, అన్ని వసతులు ఉంటాయి వాళ్ళకి, చక్కగా తిరుగుతారు. అంటే పరిపాలన చేయరు, ఊరంతా తిరగరు, కానీ మొత్తం అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు అన్నీ వాళ్ళకి ఉంటాయి. అలాగే ఈ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు తన కొడుకు మీద కోపం వచ్చి, ఇది మరొకసారి చెప్తాను, ఇది మన బైబిల్లో లేదు, యోధా చరిత్రలోను బబులోను చరిత్రలో రాశారు. కోపం వచ్చి వెంటనే ఆయన ఏం చేశారంటే జైల్లో పడితే, ఆ జైల్లో రాజుల యొక్క ఖైదీలు ఉండరు కదా, అక్కడ పడేశారు. అక్కడ ఎవరున్నారు? యెహోయాకీను ఉన్నాడు. అక్కడ జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఏం జరిగింది తెలుసా? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. వీళ్ళిద్దరేమేరు? ఏంటి నాయన, నువ్వు మొన్నటిదాకా పరిపాలించే కదా, నువ్వు వచ్చావంటే మా నాన్నకి నచ్చలేని కార్యక్రమం నేను చేశాను కనుక మా నాన్న నన్ను ఇలాగా జైల్లో పడేసానని. అక్కడిక్కడ ఏమైపోయారంటే ఒకటే
మన భాషలో ఒకటే మంచం ఒకటే కంచంలాగా చక్కగా వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అయిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. అందరూ క్లాస్మేట్ ఉంటారు, రూమ్మేట్లు ఉంటారు. ఏలేమేంట్ అయ్యారు తెలుసా? జైల్మేట్. అమ్మా, క్లాస్మేట్ అంటారు, రూమ్మేట్ అంటారు, బ్యాచ్మేట్ అంటారు. ఏలేమేంటి తెలుసా? జైల్మేట్. జైల్లో స్నేహితులు అయ్యారు. జైల్లో స్నేహితులు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడే ఉందండి ఒక అద్భుతం. దేవుడు చూడండి, ఒకడు దేవుని వైపు తిరిగిన ఎడల, ఒకడు తన దుష్టత్వాన్ని విడిచిన ఎడల, తన భక్తిహీని విడిచిన ఎడల, దేవుని వైపు తిరిగిన ఎడల దేవుడు ఏం చేస్తాడు తెలుసా? జాలి పడతాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? క్షమిస్తాడు. ఆ క్షమాపణ అండి, ఆ జాలి ఈ యెహోయాకీనుకి ఇచ్చాడు దేవుడు. ఎవరి ద్వారా తెలుసా? ఎవీల్మెరోదుకు. మరి జైల్లో ఉన్నాడు కదంటే, జైల్లో నుంచి బయటకు వచ్చాడు ఎప్పుడో తెలుసా? నెబుకద్నెజరు 30 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత నెబుకద్నెజరు చచ్చిపోయాడు. చచ్చిపోగానే మరలా ఆయన కొడుకుని, నెబుకద్నెజరుకు ఒక కొడుకు ఒక కూతురండి, చరిత్ర చెప్తుంది. నెబుకద్నెజరుకి ఒక కొడుకు ఒక కూతురు ఉంది. ఆ కొడుకే ఎవీల్మెరోదోకు. ఇతను వెంటనే తీసుకొచ్చి రాజు చేశారు. రాజుని చేయగానే ఏం చేసేసి తెలుసా? అంటే తన స్నేహితుడైన, ఎవరో తన స్నేహితుడైన యెహోయాకీముని అర్జెంటుగా, నా స్నేహితుడు 38 సంవత్సరాల నుంచి అన్నాడు. ఎందుకు ఈ మనసు అతనికి వచ్చిందంటే అతను స్నేహితులు అయ్యారు. అతను స్నేహితులు చేయడానికి దేవుడు మార్చేసిన పరిస్థితులు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒక మనిషి మారితేనండి చరిత్రలో మార్చేస్తాడండి దేవుడు. ఏంటి, అతనికి కళ రావడం ఏంటి, ఆ కళలో పిచ్చోడుగా కళ రావడం ఏంటి, అతనికి పిచ్చోడు అయిపోయి అడవికి వెళ్తాం ఏంటి, ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు 7 సంవత్సరాలు ఈయన రాజు అవ్వడం ఏంటి, ఈయన రాజు అయిపోయిన తర్వాత రాజుగారు మరలా రావడం ఏంటి, మరలా వచ్చి తన కొడుకుని జైల్లో పడేయటం ఏంటి, జైల్లో పడితే అక్కడ వాళ్ళిద్దరు స్నేహితులు అవ్వటం ఏంటి, స్నేహితుడు మరలా రాజు అవ్వడం ఏంటి, మరలా రావటం ఏంటి, ఇదంతా ఏంటి గందరగోళం. ఇదంతానండి, ఒక మనిషి దేవుని వైపు తిరిగితే చరిత్రలే మార్చేస్తాడు దేవుడు. ఆ నెబుకద్నెజరుకి ఆ కళ వచ్చినప్పుడు అతడు ఆ జైల్లోనే ఉన్నాడు. ఆలోచించారా? అంటే దేవుని వైపు మళ్ళిస్తే ప్రియమైన దేవుని వల్ల, దేవుని వైపు తిరిగితే దుష్టత్వాన్ని మానతేనండి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు చూడండి. వెంటనేనండి ఆ యొక్క గృహములో నుంచి ఇదే మాటని దినవృత్తాంతంలో ఇర్మియా గ్రంథంలో కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథంలో కూడా ఉంది ఇదే మాట. 52వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 31వ వచనం నుండి. ఇర్మియా గ్రంథం అందరూ తీసుకోండి. 52వ అధ్యాయము 31వ వచనం నుండి. యోధా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరం 12వ నెల 25వ, దీనికి 5 అని ఉంది, అక్కడ 7 అని ఉంది. గమనించట్లేదు, కొన్ని మిస్టేక్లు అండి, అంతే గ్రామర్ మిస్టేక్లు అయ్యా. 25 ఉంది, అక్కడ 27 ఉంది. ఓకే. సంవత్సరమున బబులోను రాజైన ఎవీల్మెరోదోకు తన ఏలుబడి మొదటి సంవత్సరం, అతను పరిపాలనలోకి వచ్చాడు. ఎవరు? తండ్రికి బదులుగా రాజయ్యాడు. నెబుకద్నెజరుకు బదులుగా ఎవీల్మెరోదోకు. వెంటనే మొదటి సంవత్సరమున యోధా రాజైన యెహోయాకీమును దయచూపి బందీ గృహములో అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండు రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము. ఎప్పుడు వదిలేశాడు సింహాసనం? ఎప్పుడు వదిలేశాడు? 100 రోజులకే. 100 రోజులకే సింహాసనం వదిలేశాడు. అంటే ఇతను స్టోరీ అంతా చెప్పుంటాడు. ఒరే ఫ్రెండ్ ఎవీల్మెరోదోకు, నేను కూడా పరిపాలించాను నాయన ఒక 100 రోజులు. ఆ దేవుడికి బాధ పెట్టి ఆ దేవుడిని ఏడిపించాను, చివరికి నా బతుకు ఆ సింహాసనం కూడా అనుభవించలేకపోయిన సరిగ్గా అనుకున్నాడేమో. అందుకనే తన స్నేహితుడైన ఎవీల్మెరోదోకు ఏం చేశాడు తెలుసా? ఆ బబులోను రాజుల్లో ఉండు ఒక సింహాసనాన్ని వేసి ఆ సింహాసనం మీద ఎత్తుగా పెట్టి అతన్ని ఏం చేశాడు తెలుసా? నియమించాను. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరే వస్త్రములు ధరించుకుని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదోకు సన్నిధిని భోజనము చేయించు వచ్చెను. మరియు అతడు చనిపో వరకు
అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడును. ఆలోచించారా? పరిస్థితులు చూసితే ఎలా జరుగుతున్నాయో ఏమైనా అర్థమైందా? మా పరిస్థితి బాగోలేదండి, ఆయన పరిస్థితి అత్తలా ఉన్నానండి బాబు అనుకుంటున్నారా? మా పరిస్థితి ఏ బాగోలేదు, ఆయన పరిస్థితి మాకెందుకు అనుకుంటున్నారా? అవును, మన పరిస్థితులు కూడా బాగలేదు. ప్రియమైన దేవుని వల్లరా, అతనికి ఇక్కడ మీకు చెప్తుంది అక్కడ ఒక మాట చివరగా, అతనికి తన పరిస్థితులు బాగోలేదు, చివరికి 38 సంవత్సరాల తర్వాత విడుదలొచ్చి ఏ సింహాసనాన్ని కోల్పోయి బాధపడ్డాడో రోదన పడ్డాడో ఆ సింహాసనాన్ని జాలిపడినందుకు, అతడు మారినందుకు దేవుడు ఆ బబులోనులోనే ఒక సింహాసనాన్ని ఇచ్చి ఆ సింహాసనానికి మై కూర్చుని రాజుగారితో భోజనం చేసే ధన్యత వచ్చింది. మనకొక మరి అవకాశం. మనం కూడా ఎన్నో సమస్యల్లో, ఎన్నో బాధల్లో, ఎన్నో ఇరుకుల్లో, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో, ఎన్నో అప్పుల్లో, ఎన్నో రోగాల్లో, తెగుల్లో ఉన్నాం. మనకు కూడా ఒక రోజున విడుదల ఉందండి. ఉందా? మనకు కూడా ఒక రోజున విడుదల ఉంది వీటన్నిటి నుండి. ఆ విడుదలే మరణం. ఏంటది? ఆ రోజున ఇంకా మన అన్నం తినరా, కోడి మాంసం అంటే తిందో, ఏది మన శరీరం తిందో. నాయన నీకు ఇష్టమైన మందు తాగదు, నువ్వు ఏం తీసుకొచ్చి పెట్టినా ఏం మాట్లాడదు, మౌనంగా. అందరూ వచ్చి ఎడుతున్నా, అసలు ఉలుపు కొలుపు ఉండదు. అందరూ వచ్చి ఎడుతారు, నాన్న అన్నా అని, తమ్ముడు అని అందరూ ఏడుస్తారు, ఏమి కదలదు. ఎందుకయ్య అంటే విడుదల. ఏమైంది? తన శరీరం నుంచి ఆత్మకు విడుదల. ఆ విడుదలలో అండి ఈ ఆత్మకి ఆ ఎవిల్ మేరోదుకు వల్ల తన జైల్లో ఉన్నప్పుడు ఎలా అయితే పశ్చాత్తాపడి రోధించి ఏడ్చాడో విడుదల వచ్చింది. మన శరీరంతో ఉన్నప్పుడు ఈ బాధల్లో, ఇప్పుడు మన బాధలు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా, రోగాలు ఉన్నాయా, ఈ పరిస్థితుల్లో దేవుని నమ్మకముగా ఆరాధిస్తూ బ్రతికితే ఒకరోజు విడుదల ఉంది. అదే మరణం. ఆ మరణముతో మన ఆత్మ ఎక్కడికే? నేనుండు సింహాసనం మీద, మనకు కూడా సింహాసనం, మిమ్మల్ని కూర్చుండబెడతాను. అసలు ఇన్ని మాటలు చెప్తుంది ఎవరికి? ఉలుపు కలుపు, అసలు కదలికలు ఏమీ లేవు. సింహాసనమా ఎక్కడుందా అంట చూస్తున్నారు. ఏంటంటే ఇంత సీరియస్గా నేను చెబుతుంటే సింహాసనం ముందు ఏళ్ళు చచ్చిపోతున్నా, ముందు మమ్మల్ని వదలనరా బాబు అన్నట్టుంది. ఏంటి ఇక్కడ ఈ వేడి, ఈ ఎండ, ఈ కరువు, ఈ కాటకాలు, రోగాలు విడుదల వరకనే. విడుదల అయ్యారు, మీకున్న ఆనందాన్ని ఎవరు అంతుపట్టలేరు, ఎవరు ఆపలేరండి బాబు. ఉన్నతమైనదండి. ఎప్పుడైతే తన స్నేహితుడైన ఎవిల్ మేరోదుకు రాజు అయిపోయాడు, వెంటనే తీసుకురండి నా స్నేహితుడిని అన్నాడంతే. తీసుకురండి, అతనుకున్న కష్టాలకు ఫుల్ స్టాప్. అతనుకున్న బట్టలు తీసిపడండి, అవతలకి ఖైదీ వస్త్రాలు తీసుకురండి, ఇదిగో సింహాసనమైంది నా పక్కన అన్నాడంతే. పెట్టండి భోజనం, నా భోజనం. నా స్నేహితుడండి బాబు, కష్టాల్లో వచ్చాడు, మంచి యవనప్రాయములు, పాపం 18 సంవత్సరాలకే పాపం జైల్లోకి వచ్చేసాడండి. 18 సంవత్సరాల జైలు. సుఖం అనిపించలే, ఆనందం అనిపించలే, నెమ్మది అనిపించలే, ఏ నెమ్మది లేదు, తీసుకురండి అన్నాడు. మనకు కూడా ఒక రోజున అదే పరిస్థితి ప్రేమ దేని వలన. ఆ యెహోయాకీనుకున్న పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఒకరోజు విడుదల, మన మరణమే ఆ విడుదల. కళ్ళు తిరిగిపోతున్నాయి, పడిపోతాం, షుగర్లో, బీపీలు, అబ్బబ్బబ్బ ఎన్ని రోగాలు, ఎన్ని పరిస్థితుల మధ్య మనం ఉన్నాం తెలుసా? ఈ పరిస్థితుల మధ్యన ఒకే ఒకటి పట్టేసుకోండి. యెహోయాకీను వలె తన చెడుతనం విడిచి, భక్తిహీనత విడిచి ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన జాలిపడి ఆయన క్షమించి ఆ నిత్యరాజ్యం తీసుకెళ్తాడు. ఆయన ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం ఇదే. ఆయన ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి వేడుకున్నాడు. అయ్యో ఎంత యవన ప్రాయములో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, మా నాన్న జీవితాన్ని చూసి కూడా నేను నేర్చుకోలేకపోయాను, అయ్యో అయ్యో అని బాధపడ్డాడండి. గనుకనే దేవుడు జాలిపడ్డాడు, క్షమించాడు. బ్రతికినంత కాలం రాజుగారు భోజనం కూర్చుండబెట్టాడు. అతని జీవితం ద్వారా మనకు నేర్పుతున్నాడు. ఈ 60-70 సంవత్సరాల చిన్న జీవిత ఆయుష్కాలంలో ప్రభువుకి మన జీవితాలు సమర్పించి ఈ రోగాలను భరించుకుంటూ, ఈ శ్రమలు భరించుకుంటూ, ఈ అవమానాలు భరించుకుంటూ, ఈ నిందలు భరించుకుంటూ బ్రతికితే విడుదల. అది ఏ వడదెబ్బకు వస్తుందో తెలీదు, ఏ రోగానికి వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో ఎవ్వరికి తెలియదు ఆ విడుదల. ఆ విడుదలలో మన ఆత్మ నిత్య శాంతికి వెళ్ళిపోవాలి. దానికోసం మనం బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం.